ఈరోజు మన ముందున్న ఆధారం హ్మ్. గతం గురించి మాట్లాడుతోంది. మన ముందు తరం వాళ్ల గురించనమాట. అవును, ఆ పాత తరం. చేతిలో ఫోన్ లేదు, ఇంట్లో ఏసీ లేదు, అయినా వాళ్ళు మనకంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా బతికారు? ఆ ప్రశ్న చాలామందికొస్తోంది. కానీ ఈ విశ్లేషణ కేవలం ఆ పాత రోజుల మీద వ్యామోహంతో ఆగిపోలేదు. ఒక శకం మన కళ్ల ముందే ఎలా ముగిసిపోతోందో, ఆ జీవన విధానంలో ఉన్న బలాలు, బలహీనతలేమిటో కొంచెం లోతుగా చూసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. ఇది గతాన్ని పొగడటం లేదా వర్తమానాన్ని తిట్టటం కాదు. కాదు కదా? అస్సలు కాదు. ఆ తరం వాళ్లు పాటించిన విలువల వెనుకున్న కారణాలేంటి, వాళ్లు చేసిన త్యాగాలేమిటి అని అర్థం చేసుకోవటం. వాళ్ల జీవితం ఒక రకంగా చెప్పాలంటే ఒక సోషల్ కాంట్రాక్ట్ లాంటిది. సోషల్ కాంట్రాక్ట్, ఆ పదం ఆసక్తికరంగా ఉంది. అవును. అంటే కొన్ని వ్యక్తిగత స్వేచ్ఛలను వదులుకొని సామూహిక భద్రతను, బంధాలను పొందారు. ఈరోజు మనం ఆ కాంట్రాక్ట్ను పూర్తిగా తిరగరాస్తున్నాం. నిజమే. మరి ఈ మార్పులో మనం ఏమి కోల్పోతున్నాం, ఏమి పొందుతున్నాం అని బేరీజు వేసుకోవటానికి ఈ ఆధారం ఒక మంచి అవకాశమిస్తుంది. మీరు సోషల్ కాంట్రాక్ట్ అన్నారు. ఈ ఆధారం మొదటగా ప్రస్తావించేది కూడా దాదాపు అలాంటి విషయమే. అవును. అవును. వాళ్ల ఆలోచనా విధానం నేను చుట్టూ కాకుండా మనం చుట్టూ తిరిగేదని చెప్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థే దీనికి పెద్ద ఉదాహరణ. అవును, ఉమ్మడి కుటుంబాలు. ఇల్లు ఇరుకుగా ఉన్నా సరే మనుషుల మధ్య బంధాలు మాత్రం చాలా విశాలంగా ఉండేవని ఇందులో చాలా బలంగా రాశారు. నిజం. ఆ మనమనే భావన కేవలం కుటుంబానికే పరిమితం కాలేదు. అది వీధికి, ఊరికి కూడా విస్తరించింది. అందుకే ఆస్తులకన్నా ఆప్యాయతలకే ఎక్కువ విలువ. సరిగ్గా ఆప్యాయతలకే ఎక్కువ విలువ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటది? ఈ సామూహిక జీవనంలో ఒక బలముంది, కాని దానికొక మూల్యం కూడా ఉంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు, ఆశయాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. అంటే సమూహం ఏం చెప్తే అదే ఫైనల్ అన్నమాట. అంతే. సమూహం ఏం చెబితే అదే శిరోధార్యం. అంటే ఒక రకంగా వ్యక్తిగత స్వేచ్ఛకు బదులుగా సామాజిక భద్రతను ఎంచుకున్నారన్నమాట. ఓ, అంటే ఒక ట్రేడ్ ఆఫ్ లాంటిది. సెక్యూరిటీ కోసం కొంత అటానమీని వదులుకోవడం. అవును. ఇదే విషయం వాళ్ళ కమ్యూనికేషన్ పద్ధతుల్లో కూడా కనిపిస్తుందేమో. ఈరోజు మనకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి. క్షణాల్లో కనెక్ట్ అవ్వచ్చు. ఇన్స్టెంట్ కమ్యూనికేషన్. కానీ ఈ ఆధారం ప్రకారం అప్పట్లో ఒక పోస్ట్ కార్డ్పై రాసిన 4 వాక్యాలు పంచిన ప్రేమను ఈరోజు మనం గంటల తరబడి ఫోన్లో మాట్లాడినా పొందలేకపోతున్నాం. ఇది కేవలం వ్యామోహంతో అంటున్న మాటేనా, లేక ఇందులో నిజముందా? లేదు. ఇందులో లోతైన మనస్తత్వశాస్త్రముంది. దాని మనం డెలిబరేట్ కమ్యూనికేషన్ అనొచ్చు. మనకిప్పుడున్నది ఇన్స్టంట్ కమ్యూనికేషన్. డెలిబరేట్ అంటే అప్పట్లో ఒక ఉత్తరం రాయాలంటే ముందుగా ఆలోచించాలి, పదాలను కూర్చోకోవాలి, చేత్తో రాయాలి, పోస్ట్ చెయ్యాలి. అది చేరడానికి రోజుల సమయం పడుతుంది. ఓ, అవును కదా. ఈ మొత్తం ప్రక్రియలో ఒక శ్రద్ధ, ఒక నిరీక్షణ ఉన్నాయి. ఆ నిరీక్షణే బంధాన్ని బలపరిచేది. వేగవంతమైన కమ్యూనికేషన్, అర్థవంతమైన కమ్యూనికేషన్ ఒకటి కాదు. అంటే సాధనాలు తక్కువగా ఉన్నప్పుడు మనం చెప్పాలనుకున్నదాన్ని చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆగి, ఆలోచించి, అక్షర రూపంలో పెట్టడం. మీరు చెప్పినట్టు ఈ డెలిబరేట్ అనే పదం వాళ్ల జ్ఞాన సంపార్జనకు కూడా వర్తిస్తుందేమో. అవును, వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్లకు పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా వాళ్లను మేధావులు అని ఈ ఆధారం సంబోధిస్తోంది. జీవితమనే పుస్తకాన్ని పూర్తిగా చదివినవారని కూడా వర్ణించిందిది. కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు. అతిశయోక్తి కాదు, అది వేరే రకమైన మేధస్సు. దాన్ని మనం ఎకలాజికల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు, లేదా ప్రాక్టికల్ విజ్డమ్ అని పిలవచ్చు. ప్రాక్టికల్ విజ్డమ్. అవును. వాళ్ల జ్ఞానం పుస్తకాల్లోంచి వచ్చింది కాదు, ప్రకృతితో, సమాజంతో కలిసి జీవించడం వల్ల వచ్చింది. గడియారం లేకుండా సూర్యుణ్ణి చూసి సమయం చెప్పడమనేది కేవలం ఒక ట్రిక్ కాదు. మరి ఏంటది? దాని అర్థం వాళ్లు ప్రకృతి గమనంతో అనుసంధానమై ఉన్నారు. క్యాల్క్యులేటర్ లేకుండా నోటి లెక్కలతో జీవితాన్ని గడపడమంటే వాళ్ల మెదడు నిత్యం వాస్తవ ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించడానికి శిక్షణ పొందింది అన్నమాట. అంటే మనం సమాచారం కోసం గూగుల్లో వెతుకుతాం, వాళ్లు తమ అనుభవంలోంచి జ్ఞానాన్ని బయటకు తీసేవారంటారా? సరిగ్గాదే. ఆధారం ప్రకారం జీపీఎస్ లేకుండానే గమ్యస్థానాలు చేరేవారట. వర్షమెప్పుడొస్తుందో, ఏ పంట వేయాలో వారికి అనుభవపూర్వకంగా తెలుసు. మరి ఈ జ్ఞాన వ్యవస్థను మనం పూర్తిగా కోల్పోయామా? చాలా వరకు కోల్పోయాం. ఎందుకంటే మన అవసరాలు మారిపోయాయి. ఆ జ్ఞానం
అప్పట్లో మనుగడ కోసం అవసరం. ఇప్పుడు మన మనుగడ టెక్నాలజీపై ఆధారపడి ఉంది. నిజమే. అయితే ఇక్కడ కూడా ఒక ట్రేడాఫ్ ఉంది. వాళ్ల జ్ఞానం లోకల్గా, అనుభవపూర్వకంగా ఉండేది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో వారికి తెలిసేది కాదు. మనకు మాత్రం ప్రపంచంలోని సమాచారమంతా చేతిలో ఉంది. ఉంది. కాని మన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి కనీస అవగాహన ఉండదు. మనం సమాచార సముద్రంలో ఈదుతున్నాం, కాని వాళ్లు జ్ఞానమనే నదిలో స్నానం చేశారు. వావ్! బాగా చెప్పారు. మరి ఈ జ్ఞానానికి, క్రమశిక్షణకు మధ్య ఏదైనా సంబంధముందా? ఎందుకంటే విద్య గురించి మాట్లాడుతూ ఈ ఆధారం క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అవును. ప్రభుత్వ బడుల్లో చదివించి గొప్పవాళ్లని చేశారని, బడిలో టీచర్ కొడితే ఇంట్లో తల్లిదండ్రులు ఎందుకు కొట్టారని అడగకుండా మరో 2 దెబ్బలు వేసేవారని చెబుతోంది. ఈ రోజుల్లో ఇది ఊహించుకోవడం కూడా కష్టం. ఖచ్చితంగా. ఆ తరం దృఢంగా ఎదగడానికి ఈ క్రమశిక్షణే కారణమని ఈ ఆధారం విశ్లేషిస్తోంది. ఆ దండనను శిక్షగా కాదు, శిక్షణలో భాగంగా చూసేవారు. శిక్షణలో భాగమా? అవును. గురువు పట్ల, పెద్దల పట్ల గౌరవం, భయం, భక్తి ఉండేవి. అయితే ఆధునిక పెడగాగి కోణం నుంచి చూస్తే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఈ విధానం వల్ల పిల్లల్లో ప్రశ్నించే తత్వం, సృజనాత్మక ఆలోచనలు తగ్గే అవకాశం ఉంది. ఇది విధేయతను, అనుకరణను ప్రోత్సహిస్తుంది. ఆ తరం వారు కష్టాలను తట్టుకుని నిలబడటానికి ఈ శిక్షణ ఉపయోగపడింది. కాని అదే సమయంలో వారు కొత్త మార్గాలను అన్వేషించడానికి బహుశా ఇది అడ్డంకిగా కూడా మారి ఉండవచ్చు. ఆధారం ఈ కోణాన్ని ప్రస్తావించలేదు. కాని మనం ఆలోచించాల్సిన విషయం ఇది. మళ్ళీ అదే ట్రేడాఫ్. రెసిలియన్స్ కోసం క్రియేటివిటీని పనంగా పెట్టడం. ఈ క్రమశిక్షణ, ప్రకృతితో కలిసి జీవించడం వాళ్ల జీవనశైలిలో కూడా బలంగా కనిపిస్తుంది. అవును, చాలా బలంగా. ఏసీలు, కూలర్లు లేకపోయినా 6 బయట మంచం వేసుకుని చల్లగాళ్ళు నిద్రపోయేవారనే వర్ణన చదువుతుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ల జీవనశైలి ప్రకృతి లయకు అనుగుణంగా ఉండేది. మనము ఇప్పుడు ప్రకృతిని మన సౌకర్యాలకు అనుగుణంగా మార్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ఏసీతో వేసవిని చలికాలంగా మార్చుకుంటున్నాం. అంతే. కాని వాళ్లు ఋతువులతో పాటు జీవించారు. ఇది ఆహారంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అవును, ఆహారం గురించి కూడా ఈ ఆధారంలో ఆసక్తికరంగా రాశారు. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు వంటివి తిని ఆనందంగా ఉండేవారట. సింపుల్ జాయ్స్. మినరల్ వాటర్ కాకుండా చెరువు, బావి నీళ్లు తాగి రాళ్లు తిన్నా అరిగించుకునేంత శక్తి వారి సొంతం అని ఒక బలమైన వాక్యముంది. ఇది వారి శారీరక దృఢత్వాన్ని సూచిస్తోంది. ఇది కేవలం శారీరక దృఢత్వం మాత్రమే కాదు, వాళ్ల జీవన విధానం మొత్తం ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉందో చూపిస్తోంది. వారు తినే ఆహారం స్థానికంగా, తాజాగా ఉండేది. అవును. దానికి తోడు ఈ ఆధారం బండెడు చాకిరీ అనే మాటను వాడుతోంది. అంటే వారి రోజువారీ పనులే వారికి వ్యాయామం. పొలం పనులు, ఇంటి పనులు, నడక. అంతే, ప్రత్యేకంగా జిమ్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట. అవసరమే లేదు. జిమ్ముకు వెళ్లి గంటసేపు వ్యాయామం చేసి మిగతా రోజంతా కూర్చోవడంలాంటి విడగొట్టిన జీవితం కాదు వాళ్ళది. పని, వ్యాయామం, జీవితం అన్నీ కలిసే ఉండేవి. అటాక్ వంటివి వాళ్లకు పెద్దగా తెలియకపోవడం అని ఆధారం స్పష్టంగా చెబుతోంది. అయితే ఇక్కడొక ప్రశ్న తలెత్తుంది. చెప్పండి. వాళ్లు అంత ఆరోగ్యంగా ఉంటే మరి అప్పటి సగటు ఆయుర్దాయం ఎందుకు తక్కువగా ఉండేది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే సర్వైవర్షిప్ బయాస్ అనే భావనను మనం గుర్తుచేసుకోవాలి. సర్వైవర్షిప్ బయాస్ అంటే ఈ ఆధారం ఆరోగ్యంగా, దృఢంగా జీవించిన వారిని చూసి ఒక నిర్ధారణకు వస్తోంది. కాని చిన్న వయసులోనే అంటువ్యాధులతో, సరైన వైద్యం అందక చనిపోయిన వారి సంఖ్య కూడా అప్పట్లో చాలా ఎక్కువ. ఓ. వాళ్లకు సహజమైన రోగనిరోధక శక్తి బలంగా ఉండేది. కాని ఆధునిక వైద్యమందించే భద్రత అంటే సేఫ్టీ నెట్ వారికి లేదు. ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదముండేది. అంటే వాళ్ల జీవనశైలి ఆరోగ్యకరమైనదే అయినా అది ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. అస్సలు కాదు. రెండింటిలోనూ మంచి అంశాలను మనం స్వీకరించాలి. అద్భుతంగా వివరించారు. అంటే వాళ్ల జీవన విధానంలోని మంచిని తీసుకుంటూనే మనం సాధించిన శాస్త్రీయ పురోగతిని వదులుకోకూడదు. వినోదం విషయంలో కూడా వాళ్లది భిన్నమైన పంథ. అవును. టీవీలు లేకపోయినా వీధి నాటకాలు, బుర్రకథలతో సంతోషంగా గడిపేవారట. ఆ వినోదం కేవలం కాలక్షేపం కోసం కాదు, అదొక సామాజిక కార్యక్రమం. సామాజిక కార్యక్రమమా? అవును. అందరూ కలిసి ఒకచోట చేరడం, కథలు వినడం, నవ్వడం, ఇది వాళ్ల మధ్య బంధాలను మరింత బలోపేతం చేసేది. ఆ కథల ద్వారా నీతి, నిజాయితీ, ధర్మం వంటి విలువలను తర్వాతి తరానికి అందించేవారు. అంటే
వినోదంలో కూడా ఒక సామాజిక బాధ్యత ఉండేది. ఉండేది. ఇప్పుడు మన వినోదం చాలా వ్యక్తిగతం. హెడ్ఫోన్స్ పెట్టుకుని మన ప్రపంచంలో మనముంటాం. ఈ విలువల దగ్గరికే వద్దాం. వ్యాపారంలో కల్తీకి చోటివ్వలేదని, నీతి నిజాయితీలతో జీవించారని, కులమతాలకు అతీతంగా అందర్నీ సోదరభావంతో చూసేవారని ఈ ఆధారం ప్రస్తావించింది. అవును, ఆ విలువలు చాలా గొప్పవి. ఇది చదువుతున్నప్పుడు ఆ తరాన్ని ప్రస్తుత తరంతో పోలుస్తూ ఒక శక్తివంతమైన వాక్యం వాడారు. అది నన్ను చాలా ఆలోచింపజేసింది. ఇది ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటి వాక్యం కదా? ఇక్కడ కరెంటు దీపాలు అంటే మన భౌతిక అభివృద్ధి, సాంకేతిక సౌకర్యాలు, మన చుట్టూ కాంతి ఉంది. కానీ చీకట్లు అంటే మానసిక, నైతిక సమస్యలు, ఒంటరితనం, ఆందోళన, సంబంధాల మధ్య దూరం. వెలువల పతనం. అవును, వీటిని ఆధారం చీకట్లుగా అభివర్ణిస్తోంది. ల్యాంథర్ కాంతి తక్కువగా ఉండొచ్చు, కానీ దాని చుట్టూ నలుగురు చేరి వెచ్చదనాన్ని పంచుకునే అవకాశముంది. కరెంటు దీపం ప్రకాశవంతంగా ఉన్నా ప్రతి ఒక్కరూ తమ తమ గదుల్లో ఒంటరిగా ఆ వెలుగులో బతుకుతున్నారు. సరిగ్గా. అంటే భౌతిక సౌకర్యాలు పెరిగినంత మాత్రాన జీవితంలో సంతోషం పెరుగుతుందని గ్యారంటీ లేదనే హెచ్చరిక ఇందులో దాగి ఉందా? అవును, మనం ఆ ప్రేమను, ఆ విలువలను నేర్చుకోకపోతే మన భవిష్యత్తు అంధకారమేనని కూడా ఇది స్పష్టం చేస్తోంది. అదొక హెచ్చరిక, ఒక మేల్కొలుపు. ఆ తరం మనకందించిన వారసత్వం కేవలం ఆస్తులు కాదు. అంతకంటే విలువైన సంస్కారం, సంబంధాలు. ఆ తరాన్ని ఒక సజీవ గ్రంథాలయంలా ఈ ఆధారం చూస్తోంది. ఆ గ్రంథాలయం శాశ్వతంగా మూతపడక ముందే మనం వీలైనంత జ్ఞానాన్ని స్వీకరించాలని సూచిస్తోంది. మొత్తం మీద ఈ ఆధారం మనకు గతం మీద ఒక వ్యామోహాన్ని కలిగించడమే కాకుండా మన వర్తమానాన్ని, భవిష్యత్తును పునఃపరిశీలించుకోమని చెబుతోంది. అవును. ఆ తరంవారు చేసిన త్యాగాలను, వారు పాటించిన విలువలను గౌరవిస్తూ, వాళ్లు ఉన్నన్నాళ్లు ప్రేమగా చూసుకోవాలనేది దీనిలోని ముఖ్య సందేశం. వారితో పాటు ఆ విలువలు కూడా పూర్తిగా కనుమరుగు కాకముందే వాటిలోని మంచిని మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ల జీవన విధానంలోని ప్రతి అంశంలోనూ మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మరి చర్చను ముగించే ముందు ఒక తుది ఆలోచన. తప్పకుండా. ఈ ఆధారం గతాన్ని చాలా అందంగా, కొన్నిసార్లు ఆదర్శవంతంగా వర్ణించింది. ఇది నాలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తోంది. చెప్పండి. మరో 50 ఏళ్ల తర్వాత భవిష్యత్ తరాలు మన ఈ డిజిటల్ యుగాన్ని చూసి వేటి గురించి ఇలాగే వ్యామోహపడతాయి? మనం ఇప్పుడు మామూలుగా భావిస్తున్న మనకాలపు పీచుమిఠాయిలు లేదా ఆరుబయట నిద్ర లాంటి విషయాలేమిటి? వేటిని మనం కోల్పోతున్నామని వాళ్లు భావిస్తారు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. బహుశా ఒక బటన్ నొక్కితే ప్రపంచంలోనే ఏ మూల నుంచైనా సమాచారాన్ని ఉచితంగా పొందగలగడాన్ని వాళ్లు ఒక అద్భుతంగా చూస్తారేమో. కావచ్చు. లేదా మన చేతులతో మనం వాహనాన్ని నడపగలిగే స్వేచ్ఛను వాళ్లు గొప్పగా చెప్పుకుంటారేమో. ఎందుకంటే అప్పటికన్నీ ఆటోమేటెడ్ కార్లు ఉండొచ్చు. నిజమే. ఇంకో వింత కోణమేంటంటే, ఈ రోజు మనం అనుభవిస్తున్న గోప్యత లేదా అనామకత అనే భావన వారికి అపురూపంగా కనిపించవచ్చు. గోప్యతనా? అవును. ప్రతి కదలిక రికార్డయ్యే భవిష్యత్తులో ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఉండగలిగే మన స్వేచ్ఛను చూసి వారు ఆశ్చర్యపోతారేమో. బహుశా మన కాలంలో మనుషులు తమ భావాలను టైప్ చేసి, ఎడిట్ చేసుకుని పంపే, ఆలోచించే అవకాశం ఉండేదని, అప్పటి కమ్యూనికేషన్లాగా నేరుగా మెదడు నుంచి మెదడుకు వెళ్ళిపోయేది కాదని వాళ్లు వ్యామోహపడతారేమో. దాని గురించి ఆలోచించడం మన బాధ్యత.